దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎడారిలో కూర్చొని ఏడుతుంది హాగరు. ఏడుతుంది కూర్చొని. ఎందుకంటే శారా మాట విని అబ్రాహాముని పెళ్లి చేసుకుంది, గర్భవతి అయింది. గర్భవతి అయిన కాడి నుంచి పెత్తనం చేస్తుంది. ఎవరి మీద? ఇంట్లో కాదు, శారమ్మ మీద. అసలు పడతలే. కొంతమంది చెప్పే డైలాగ్ తెలుసా? మా అమ్మకి మా ఆవిడికి పడతలేదండి. అబ్బో, పాకిస్తాన్ ఉంది ఆ యుద్ధం అని చూడొచ్చామో కానీ వీళ్ళు యుద్ధాలు చూడలేమండి. అమ్మ, బయటికి ఏం ప్రేమ కనబరుతారండి ఇలా. అసలు లోపల పోతే ఉంటుంది బుల్లెట్లు లేని గన్నులు తీసుకొని డుడ్డు 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 కాల్చేస్తుంటారండి. అసలు ఈమెకి చెబితేనేమో ఎంత అయినా మీ అమ్మగా అంటుంది ఆమె. అమ్మ ఏదో అంతేలేరా, మారిపోయలేరా, వచ్చిందిగా కానీ దంపాదేగా. పాపం ఒక ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేవాడు. పొద్దునే పోతే సాయంత్రం వచ్చేవాడు. ఈయనకున్న షాప్ ఏంటి తెలుసు? వాళ్ళ నాన్న లేడు ఇంట్లో, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మే. ఈ ఇతగాడు డ్యూటీ నుంచి రాక మునిపే ఒక 5 నిమిషాల మునిపే గేటు కాడ కూర్చొని వాళ్ళ అమ్మ, ఈడెప్పుడు వస్తాడా అని. ఎందుకు? కొడుకు మీద ప్రేమ కాదు, కోడల మీద కోపం, కక్కాలని. ముందర చెప్తున్నాడు బాగుతాడని. అరే కొడుక, అసలు నీళ్ళు ఇవ్వలేదురా పిల్ల, నీ అరసం కూర్చొని అమ్మ కోళ్ళు నీళ్ళు ఇవ్వంటే అసలు మూతి తిప్పుకొని పోయిందిరా, అసలు ఏందిరా ఈ పిల్లట అని చెప్తే, అసలు అట్ట చేసిందా, అసలు దాని సంగతి తేలుతాడా లోపలికి పోతాడు. ఇక ఆమె కూర్చోబెట్టి మాటలు చెప్పుద్ది. ఇక అమ్మకాడు ఏడుతాడు, భార్యకాడు ఏడుతాడు. అమ్మగాడు ఏడుతాడు, భార్యకాడు ఏడుతాడు. ఒకరో డౌట్ వచ్చింది, అమ్మ ఇద్దరు ఆడోళ్ళేగా, ఒకళ్ళంటే ఒకళ్ళు పడతలేదు. అసలు అమ్మకాడ గంట సేపు ఏడుతున్నా నేను, నీ కాడ వచ్చి గంట సేపు. అసలు ఇద్దరు ఒకరోజు కూడా ఏడలేదు ఇదే. ఇద్దరు ఒక్క రోజు కూడా ఏడ్చింది దాఖలాలు లేవు. కళ్ళల్లో నీళ్ళు రాదు కానీ యాక్షన్. కొడుక ఎంత మాట అందో తెలుసురా, యాక్షనే, కళ్ళల్లో నీళ్ళు రాదు. వీళ్ళ మాటలు విని అమ్మ నిన్ను అంత అందా, మదర్స్ డే చెప్తా అని ఆమె గడిపోతాడు. తర్వాత ఏమో ఇక చూసుకో భార్య భర్తలే ఏం చెప్పాలో తెలియక డౌట్ వచ్చి అడిగాడు కొంతకాలానికి. అసలు నేను ఎంత ఏడుతాను, ఒక్కసారి కూడా ఆడలేదండి. అదే నీకు తెలియంది. మగవాడిని దేంతో చేశాడు దేవుడు? పురుషుల్ని దేంతో చేశాడు? మట్టి. మరి ఆడామని, స్త్రీని ఎముక, అందుకని గట్టిగా ఉంటామందట. వామ్మో, స్త్రీ శక్తి పరాశక్తి అన్నట్టయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం, చాలా విచిత్రం. గందరగోళ పరిస్థితులు కుటుంబాలు కనబడుతుంటాయి, సమాధానం లేని పరిస్థితులు. జాగ్రత్త. దేవుని వాక్యం చేత మన కుటుంబాలను కట్టుకోగలిగితేనే సమాధానం చూడగలుగుతాము. అసలు కుటుంబాలు కూడా చిన్న వాడికే అసలు బయటొడితే ఏం మాట్లాడాలో తెలియదుగా. చిన్న వాడికే భార్య భర్తల మధ్యలో అవ్వచ్చు, కుటుంబాలు తగాదాలు అవ్వచ్చు. చిన్న వాడికే చిన్నపిల్లల కంటే ఘోరంగా. కనుక బయటోడెవడు తీర్పు తెరచలేడు. దేవుని వాక్యమే నీ హృదయాన్ని కట్టగలిగితే, నీ స్థితిని మార్చగలిగితే నువ్వు దీవెనకరంగా మారుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.